శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు మధ్యలో సింహరాశి యందు కలవబోతున్నటువంటి శుక్ర బుధుల కలయిక వివిధ రాశుల మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బుధ శుక్ర గ్రహాలు రెండు కూడా రవితో కలిసి ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులు రవికి వెనుక, కొన్ని రోజులు రవికి ముందు, ఈ విధంగా ఈ మూడు గ్రహాలు కూడా ఇంచుమించుగా 12 రాశుల్లో కూడా ఎప్పుడు కూడా 40 డిగ్రీలు అటు ఇటుగా ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరి ఈ సంవత్సరంలో ఈ ఆగస్టు నెలలో రవి కర్కాటక రాశి యందు ఉండగా, మరి రెండు గ్రహాలు కూడా రవి కన్నా ముందుగా సింహరాశిలో ఈ శుక్ర బుధుల కలయిక, మరి ఈ రెండు గ్రహాలు కలయిక అన్నది అఖండ విద్యాయోగాన్ని, అలాగే ధన సామ్రాజ్య యోగాల్ని కూడా కొన్ని రాశుల వారికి కలవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా మనకు ఉన్నటువంటి రాశి చక్రంలో 12 రాశుల్లో 6 రాశులు ఒక వర్గంగాను, 6 రాశులు ఒక వర్గంగాను విభజించారన్నమాట. సో ఈ విధంగా మనం పరిశీలిస్తే మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు, మీనం, ఈ 6 రాశులు కూడా గురువర్గ రాశులుగా నిర్ణయించడం జరిగింది. ఏవి? మేషం, వృశ్చికం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మీనం. ఈ 6 రాశుల వారికి గురువు, రవి, కుజుడు, చంద్రుడు శుభగ్రహాలుగా ఉంటూ వాటి యొక్క దశల్లో ఈ 6 రాశుల వారికి ఈ గ్రహాలు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృషభం, తుల, మిథునం, కన్య, మకర, కుంభరాశులు, ఈ 6 రాశులు శనివర్గ రాశులుగా విభజించారు. ఈ రాశుల వారికి శుక్రుడు, బుధుడు, శని శుభగ్రహాలుగా నిర్ణయించడం జరిగింది. అంటే ఈ గ్రహాల యొక్క దశల్లో ఈ 6 రాశుల వారికి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ఇక రాహు కేతువులు అన్నది మిక్స్డ్గా ఉండదు కాబట్టి రాహు శనివర్గ లగ్నాల వారికి, కేతువు గురువర్గ లగ్నాల వారికి ఉపయోగపడే గ్రహంగా నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా ఈ రెండు గ్రహాలని అంటే కేవలం ఫలితాలు తెలుసుకోవడానికి, సామాన్య జనులకు అర్థం అవడానికి ఈ విధంగా విభజించారు తప్ప అన్ని రాశుల వారికి అన్ని గ్రహాలు ఉపయోగపడతాయి. అలాగే అన్ని గ్రహాల వారికి అన్ని రాశులు ఇబ్బందుల్ని, కష్టాలని, నష్టాలని కూడా తెచ్చిపెడతాయి. సో అయితే జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని మెలకువలు ఫలితాల కొరకు ఈ విధంగా విభజించడం జరిగింది. చాలామంది దీన్నే ఫాలో అవ్వడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఈ రెండు వర్గాల్లో ఒక వర్గానికి చెందిన గ్రహాలు అంటే మనకు ప్రస్తుతం ఈ బుధ శుక్రుల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి బుధుడు, శుక్రుడు, శని ఏ భావంలో కలిసినా, ఎక్కడ కలిసినా కూడా ఖచ్చితంగా ఆ జన్మించినప్పుడు ఈ ఫలితం ఉంటే ఆ రాశుల వారికి, గోచారంలో ఈ విధంగా బుధ శుక్రులు కలిసిన, అలాగే శని శుక్రులు కలిసిన, శని బుధులు కలిసిన ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. వాటి భావాలను బట్టి ఈ విధంగా నేర్చుకుంటూ ప్రస్తుతం మరి ఈ శుక్ర బుధుల కలయిక ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు మధ్యలో మనకి సింహరాశిలో కలుసుకుంటే, మరి ఆగస్టు 22వ తారీఖున బుధుడు వక్ర గమనంలో ఉంటూ కర్కాటక రాశి వారికి లోకి వెళ్ళడం వల్ల కేవలం 22 రోజులు మాత్రమే ఈ యోగం ఏర్పడుతుంది మరి ఈ రాశి చక్రంలో. దీనికి అదనంగా బెనిఫిట్ ఏంటంటే ఈ శుక్ర బుధులకి
మిత్రుడైనటువంటి శని భగవానుడు చూస్తున్నాడు. ఎక్కడి నుంచి? కుంభరాశిలోంచి సప్తమ దృష్టితో వీక్షించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల మరి ఈ మూడు కూడా ఒకే వర్గానికి చెందిన గ్రహాలు అవ్వటం వల్ల కంపల్సరిగా ఈ మూడు గ్రహాల కలయిక మనం ఇందాక అనుకున్నటువంటి ఈ శనివర్గ రాశుల వారికి, శనివర్గ లగ్నాల వారికి అనుకూలిస్తాయి. అంటే ఎవరెవరికి అనుకూలిస్తాయంటే మకర కుంభాలకి, మిథున కన్యరాశుల వారికి, వృషభ తులారాశుల వారికి అద్భుతంగా యోగిస్తాయి. అలాగే మిగతా రాశుల వారు కూడా ఆ భావ కారకత్వాలను బట్టి అనుకూలించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మరి ఈ కలయికలో మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ ఆగస్టు 5వ తారీఖున బుధుడు వక్రించి వక్రగమనంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది. సో ఇది ఒక విధంగా మరి ఎవరి జన్మ జాతకంలో బుధుడు వక్రించి ఉన్నాడో వాళ్ళకి, అలాగే కొన్ని రాశుల వారికి కూడా ఇది ఒక విధంగా ఉపయోగిస్తుంది. కాబట్టి ఇది ఏ రాశి వారికి ఏ విధంగా ఉపయోగపడినా ఈ మూడు గ్రహాల ఒక కాంబినేషన్ అన్నది చాలా మంచి కలయిక. దీన్ని విశ్లేషిస్తూ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి దశమ స్థానంలో ఏర్పడబోతున్నటువంటి ఈ బుధ శుక్రుల కలయిక వృత్తి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి శని, బుధుడు, శుక్రుడు ఈ మూడు కూడా ఉపయోగపడని గ్రహాలు అన్నమాట. అంటే ఎక్కువగా వీళ్ళకి ఈ దశల్లో వ్యతిరేక ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ గ్రహం కూడా స్వతంత్రంగా కాకుండా తను ఏ గ్రహంతో కలిసి ఉన్నది, ఏ గ్రహంతో చూడబడుతున్నటువంటి ఫలితాలు జాతకుడికి ఇవ్వడం జరుగుతుంది. సహజంగా మరి బుధుడు, శుక్రుడు కూడా సహజ శుభులు. అటువంటి సహజ శుభులు దశమ స్థానంలో కలిసినప్పుడు ఒక విధంగా జాతకుడికి వృత్తిలో గౌరవం, హోదా పెరిగే అవకాశం ఉన్నది. అలాగే సహ ఉద్యోగులు ఖచ్చితంగా మీకు సహకరించే అవకాశం ఉంది. అలాగే వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి కొత్త ఖాతాదారులు ఏర్పడడం కానీ, కొత్త పరిచయాల వల్ల మీ యొక్క ఆదాయం పెరుగుతూ ఉంటుంది. మామూలుగా అయితే బుధుడు దశమ స్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడికి అదనపు ఆదాయం ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. అంటే చేస్తున్నటువంటి వృత్తితో పాటు వేరే పార్ట్ టైం కానీ వేరే ఉద్యోగం చేయడం వల్ల రెండు రకాలుగా జాతకుడికి ఆదాయం ఏర్పడుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏమైందంటే ఈ కలయికలో బుధుడు అష్టమాధిపతిగా దశమంలోకి రావడం, అంటే ఉద్యోగంలో బ్రేక్ రావడం, వస్తున్న ఆదాయం సడన్గా ఆగిపోవడం జరుగుతుంది. అలాగే శుక్రుడు వ్యయాధిపతి దశమంలోకి రావడం వల్ల ఇది కూడా మరి వృత్తి కానీ ఉద్యోగం కానీ సడన్గా ఆగిపోవడం, అలాగే వ్యాపారస్తుడు అయితే ఆర్థిక పరంగా నష్టపోవడం, మరి బిజినెస్ని వైండప్ చేయడం, కొత్త మార్గాల కోసం వెతకడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే రెండు శుభగ్రహాలు కాబట్టి ఒక విధంగా ఇబ్బంది పెట్టినా మళ్ళీ తిరిగి మీ యొక్క కార్యక్రమాలు, కార్యకలాపాలు పునఃప్రారంభం అవుతాయి. అది లాభసాటిగానే ఉండే అవకాశం ఉంది. అంటే ఎప్పుడన్నా రెండు గ్రహాలు కలిసినప్పుడు దాని ఫలితం గుణకారం అవుతూ ఉంటుంది. అంటే శుక్రుడు మనకి ఒక 10 పాయింట్లు లాభాన్ని ఇస్తాడు, బుధుడు ఒక 12 పాయింట్ల లాభాన్ని ఇస్తాడు అనుకుందాం. రెండు కలిసినప్పుడు 120 పాయింట్ల లాభాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే రెండు శుభులు కాబట్టి. సో ఈ విధంగా జాతకుడికి వృత్తిపరమైనటువంటి మార్పులు, కొన్ని అనుకోని మార్పులు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని సరిదిద్దుకొని మళ్ళా రూట్లో మళ్ళా పట్టాలు ఎక్కే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అన్నమాట. అది ఎక్కడ ఉన్న ప్రాంతంలో కాకుండా అదర్ దాన్ బర్త్ ప్లేస్లో మీరు ఖచ్చితంగా వేరే ఉద్యోగాన్ని వెతుక్కోవలసి ఉంటుంది. సో అలా కాకుండా మరి ప్రస్తుతం శని భగవానుడు కూడా చతుర్థ భావం నుంచి వీక్షించడం వల్ల చాలా వరకు ఏంటంటే రెండు శుభగ్రహాలు అయినప్పుడు కూడా శని యొక్క వీక్షణ వీటి మీద ఉండడం వల్ల కంపల్సరిగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోకుండా ఉద్యోగం మారవలసి కూడా రావచ్చు. ఇది మగవారి మీద కన్నా స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది అన్నమాట. శుక్రుడు మీద శని దృష్టి ఉన్నప్పుడు స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఉన్న ఉద్యోగంలో చాలా బడ్డెను, చాలా ఓవర్ వర్క్ అవుతుంది. ఆ కారణం వల్ల ఏంటంటే కంపల్సరిగా
టెంపరీగా జాబు విరామం ఇవ్వడం కానీ, కొన్నాళ్ళు సెలవు పెట్టడం కానీ జరిగే అవకాశాలు కూడా జాతకంలో కనబడుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మరి కొంతవరకు ఇది గృహ సంబంధించిన విషయాల్లో ఏదన్నా కొత్త గృహం కొనుక్కోవడం కానీ, ఏదైనా ఇల్లు మారడం కానీ, మరి ఈ సమయంలో అంటే చతుర్థ భావం మీద ఈ గ్రహాల ప్రభావం కనబడుతుంటుంది. అందువలన గృహం ఇల్లు మారడం కానీ, ప్లేస్ మారడం కానీ, స్థలం మారడం కానీ జరగవచ్చు. లేదంటే ఏదన్నా మరి కొత్త వాహనం కానీ, కొత్త గృహం కానీ కొనుక్కునే ప్రయత్నం కూడా ఈ సమయంలో జాతకుడికి నెరవేరుతూ ఉంటుంది. అంటే సడన్గా ఏదో మాత్రం జరుగుతూ ఉంటుంది అన్నమాట. వృత్తిపరమైన మార్పు రావచ్చు, ఇల్లు చేంజ్ చేయొచ్చు. అలాగే వివాహ సంబంధం విషయంలో అప్పటిదాకా మనం అనుకున్నటువంటి వివాహ సంబంధం కాకుండా వేరే సంబంధం వచ్చేది ఫిక్స్ అవ్వచ్చు. ఈ విధంగా మరి శుక్రుడికి సప్తమాధిపత్యం ఉండడం వల్ల, అలాగే మరి బుధుడికి లాభాధిపత్యం ఉండడం వల్ల 7, 11 ఎప్పుడు కూడా వివాహం వ్యవస్థ మీద చూపిస్తుంటాయి. ఈ విధంగా వివాహానికి సంబంధించింది కూడా ఏదో ఒక మార్పు అంటే కొంత అభివృద్ధి కూడా రావచ్చు. కొన్ని సందర్భాల్లో మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా మంచి ఉద్యోగ అవకాశం రావడం వల్ల అటు ఉద్యోగం వచ్చిన ఆనందం ఉంటుంది, టెంపరీగా వేరే ప్రాంతంలో రావడం వల్ల ఈ విధంగా కొన్నాళ్ళు ఎడబాటు లాంటిది కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్డ్గా ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే అష్టమాధిపత్యం బుధుడికి రావడం వల్ల, వ్యాధిపత్యం శుక్రుడికి రావడం వల్ల ఈ 2 గ్రహాలు ఈ విధంగా అటు వివాహ విషయం మీద, వైవాహిక జీవితం మీద, ఉద్యోగ సంబంధించిన విషయాల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటాయి. దానికి తోడు శని గ్రహం కూడా చూడటం వల్ల ఏది జరిగినా కూడా ముందుగా అయ్యో ఇలా జరిగిందా అనిపించే ప్రభావం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా వీటన్నిటికి కూడా జాతకుడు సిద్ధపడుతూ ఉండాలి. బట్ ఏదైనా విద్యార్థులకి ఖచ్చితంగా ఉన్నత విద్యా అవకాశాలు వాళ్ళు కోరుకున్న దాంట్లో మంచి కాలేజీలో సీటు రావడం లభిస్తూ ఉంటుంది. చాలా వరకు ఇది హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ, వేరే వారి ఇంట్లో ఉండి చదువుకోవడం కానీ, వేరే ఊరిళ్ళి అక్కడ చదువుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. బుధ శుక్రులు కలిసి ఉండడం వల్ల ఒక విధంగా ఒక మంచి అదృష్ట యోగం లాంటిది ఏర్పడుతుంటుంది. ఏదన్నా కనకదార స్తోత్ర పారాయణ వల్ల శుక్రగ్రహ అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ వల్ల బుధగ్రహ అధిదేవత అయినటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. మరి ఈ 2 జాయింట్గా మనకి రావాలంటే విష్ణు సహస్రనామం దాంతోపాటు లక్ష్మీ స్తోత్రం 2 కలిపి పారాయణ చేయడం వల్ల చాలా వరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. అంటే జాతకంలో ఉన్నటువంటి ఎటువంటి దోషాలైనా కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణ వల్ల జరిగే అవకాశం ఉంది, ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి అంత ఎక్కువగా చేసుకోలేని వారు సూక్ష్మంగా మరి వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాలు చదవడం కానీ, సో లేదు అంతా మనకు కష్టంగా ఉందనుకుంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం దర్శించి వీలైతే స్వామికి తులసిమాల సమర్పించడం కానీ, తులసి దళాలతో స్వామికి అర్చన చేయడం వల్ల కానీ ఈ గ్రహాల యొక్క అనుకూలత అంటే బుధ శుక్రుల యొక్క అనుకూలత మరి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. దానికి శని భగవానుడు కూడా చూస్తున్నాడు. కాబట్టి ఎవరైతే మరి ఈ సమయంలో ఈ వివాహ సంబంధించింది, ఆర్థిక సంబంధించినటువంటి సమస్యలతో ఉన్నవాళ్ళు మరి ఆగస్టు 1 నుంచి 22వ తారీఖు మధ్యలో విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన వల్ల కంపల్సరిగా మరి స్వామి యొక్క అనుగ్రహంతో ఈ శుభగ్రహాలైనటువంటి శుక్ర బుధుల యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.